Hello friends, welcome back to my channel. Okay, I welcome you all. ఫైన్. ఓకే ఫ్రెండ్స్, మీకోసం నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ స్టార్ట్ చేశాను. ఓకేనా? సో నా ఛానల్లో ఆల్రెడీ పాస్ట్ టెన్స్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ ఉన్నాయి. సో ఈరోజు ప్రెజెంట్ టెన్స్ది అప్లోడ్ చేశాను. ఫ్రెండ్స్, ఓన్లీ వన్ థింగ్, ఓకేనా, ఐ రిక్వెస్ట్ యూ దట్ మీలో చాలామంది వీడియో చూస్తున్నారు, ఓకేనా, వెళ్ళిపోతున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో లాస్ట్ వరకు చూడండి, మీకు ఖచ్చితంగా ఇట్ విల్ హెల్ప్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. అండ్ ఇఫ్ యూ లైక్ ఇట్, ఓకే, దట్ వుడ్ బి బెటర్. అంటే లైక్ కూడా చేయండి. ఓకేనా? ఫైన్. సో టుడేస్ వీడియోలో, అంటే ఈరోజు వీడియోలో మేము సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అగైన్ దిస్ ఈస్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ ఇది. సో వాట్ ఈస్ మీన్ బై సింపుల్ ప్రెజెంట్ టెన్స్? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే ఏమి? ఓకేనా, నార్మల్గా రొటీన్ అంటే ఏదైనా నార్మల్గా రిపీటెడ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా, రిపీటెడ్ ఏమైనా ఉంటాయి కదా, అవి ఎన్ని కావాలంటే దీంట్లో వస్తాయి. ఓకే, నార్మల్గా ఎగ్జాంపుల్ చూడండి. ఐ గో టు ఆఫీస్ డైలీ. ఓకే, నేను ఆఫీస్ డైలీ వెళ్తాను. అంటే ఏమి? డైలీ వెళ్తాను కదా. సో నిన్న పోయినాను, ఈరోజు కూడా పోయినాను, దెన్ టుమారో కూడా వెళ్తాను, లైక్ దాట్. సో సబ్జెక్ట్ స్ట్రక్చర్ ప్రకారం చూడండి. సబ్జెక్ట్ ఐ, దెన్ V1 అంటే వెళ్ళేదాన్ని ఏమంటే మనం గో కదా. సో ఎక్కడ వెళ్తావు? ఆఫీస్కి. ఓకేనా? సో టు ఆఫీస్ డైలీ. ఫైన్. నా ఇక్కడ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ S ఆర్ ES ప్లస్ ఆబ్జెక్ట్ ఉంది. ఇది S ఆర్ ES ఎప్పుడంటే థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే అప్పుడే మనం V1 అంటే వర్బ్ ఫామ్ 1కి S లేకుంటే ES యాడ్ అవుతుంది. ఓకేనా? నా మీకు సపోజ్ ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరికి తెలియదు. ఓకే, నా ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ ఉంది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి. చాలా ఇంపార్టెంట్ అది. ఓకే, ఖచ్చితంగా స్పోకెన్ ఇంగ్లీష్ అంటే మీకు ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఖచ్చితంగా మీకు తెలియాలా. సో అది ఒకసారి ఆ వీడియో చూడండి. ఓకేనా? ఫైన్. సో వెన్ ఎవర్ ద సబ్జెక్ట్ ఈస్ థర్డ్ పర్సన్ సింగులర్, ఆ టైంలో V1కి S ఆర్ ES యాడ్ అవుతుంది. ఫైన్. సో ఐ గో టు ద ఆఫీస్ డైలీ, హీ గోస్ టు ద ఆఫీస్ డైలీ. ఓకేనా? ఫైన్. సో నా మదర్ కుక్స్ ఫుడ్ ఫర్ అస్ అంటే అమ్మ వంట చేస్తుంది మన కోసం. నా అమ్మ వంట చేస్తుంటే నార్మల్ కదా, డైలీ రొటీన్ కదా, అది రిపీటెడ్ కదా అది. సో అట్లా అవి దీంట్లో వస్తాయి. ఓకేనా? రిపీటెడ్ సెంటెన్స్ అవి ఎన్ని దీంట్లో వస్తాయి చూడండి. ఓకేనా? సో పాస్ట్లో 4 టెన్సెస్ ఉన్నాయి కదా, అవి ఎక్స్ప్లెయిన్ చేశాను సెపరేట్గా. నా డైలీ ఏదైనా రొటీన్ అంటే నిన్న కూడా జరిగింది, ఈ రోజు కూడా జరుగుతుంది, రేపు కూడా. సో కామన్ సెంటెన్స్ అవి ఎన్ని దీంట్లో వస్తాయి. ఓకే, సో మదర్ ఇస్ ఎ థర్డ్ పర్సన్ చూడండి. సో మదర్ థర్డ్ పర్సన్ కదా. సో కుక్ పోయి S యాడ్ అవుతుంది, కుక్స్. ఓకేనా? సో మదర్ కుక్స్ ఫుడ్ ఫర్ అస్. ఓకే, అమ్మ మన కోసం వంట చేస్తుంది. ఓకేనా? అంటే ఏమి? ఈ మధ్యాహ్నం కూడా చేస్తుంది, నైట్ కూడా చేస్తుంది, రేపు కూడా చేస్తుంది. సో ఆల్ టైమ్. సో ఇట్స్ అ రొటీన్ వర్క్. సో ఏదైనా రొటీన్ వర్క్ ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో వస్తాయి. ఫైన్. ద ట్రైన్ అరైవ్స్ అట్ 10 AM. ఓకే, ఫైన్. ద ట్రైన్ అరైవ్స్ అట్ 10 AM. నేను ఇట్లా /10 in the morning అని పెట్టినాను. నా సో బెటర్ మెన్షన్ 10 AM. ఓకే, 10 AM అంటే అందరికీ తెలిసిపోతుంది మార్నింగ్ అనేసి, PM అంటే నైట్ అనేసి. సో జస్ట్ 10 పెడితే మనము ఇన్ ద మార్నింగ్ నైట్ అని మెన్షన్ చేయాలి. ఫైన్. సో సెంటెన్స్ ఒకసారి చూద్దాం. దీని తెలుగులో మీనింగ్ ఏమంటే ట్రైన్ 10 గంటలకు వస్తుంది. ఓకే, అంటే ఏమి? నార్మల్ దాని టైం వచ్చేసి 10 o'clock ఇన్ ద మార్నింగ్. సో ఆ టైం అది రైట్ టైం. సో అది డైలీ అదే నార్మల్, అది వచ్చి ఎప్పుడైనా వస్తే ఆ టైంలోనే వస్తుంది. అగైన్ రిపీటెడే కదా. సో దట్ ఈస్ ద థింగ్. ఫైన్. మై గ్రాండ్ మదర్ టెల్స్ స్టోరీస్ టు ద చిల్డ్రన్. అంటే గ్రాండ్ మదర్ వచ్చేసి పిల్లలకి స్టోరీ చెప్తుంది. అంటే ఏమి? వెన్ ఎవర్ షీ హ్యాస్ అ ఫ్రీ టైం, ఓకే, చిన్న పిల్లలకి స్టోరీస్ చెప్తుంది. అర్థమైందా? సో అగైన్ కదా, దిస్ ఈజ్ ఆల్సో టెల్స్. ఒకసారి మీకు రెడ్ కలర్ ఉండ, అది వర్బ్ కదా అనేసి బ్లూలో అయిపోయింది. సో సారీ, ఇట్ షుడ్ బి ఇన్ రెడ్ కలర్. ఫైన్. సో మై గ్రాండ్ మదర్ సింగులర్, అండ్ అది వచ్చేసి థర్డ్ పర్సన్ సింగులర్ కదా, అందుకోసం టెల్కి S యాడ్ అవుతుంది. టెల్స్. మా గ్రాండ్ మదర్ టెల్స్ ఏం చెప్తుంది? స్టోరీస్ అంట. ఎవరికి? పిల్లలకి. మా గ్రాండ్ మదర్ టెల్స్ స్టోరీస్ టు ద చిల్డ్రన్. ఫైన్. సో ఇప్పుడు ఫిఫ్త్ది వచ్చేసి తెలుగులో మీనింగ్ అంటే వాళ్ళు షాప్ 10 గంటలకు క్లోజ్ చేస్తారంట. ఓకే, సో వాళ్ళు షాప్ వచ్చేసి 10 గంటలకు క్లోజ్ చేస్తారు. మనకి దీని ప్రకారం పోవాల మనం. యువర్ సబ్జెక్ట్ ఏమి? వాళ్ళు. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు? వర్బ్ క్లోజ్ చేస్తారంట. ఓకే, సో వాళ్ళు సింగులర్ కాదు, ఇది ప్లూరల్. సో ప్లూరల్ అయితే S ఆర్ ES మనం కన్సిడర్ చేయకూడదు. ఓన్లీ సింగులర్ అయితేనే S ఆర్ ES కన్సిడర్ చేయాల. అంటే వెన్ ఎవర్ సబ్జెక్ట్ సింగులర్ అయితేనే దానికి వర్బ్కి, థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనే వర్బ్కి S ఆర్ ES యాడ్ అవుతుంది. మిగతా ఏ దానికి అది మనం ఇది ఇక్కడ ఉన్నా కూడా మనం దాన్ని మర్చిపోవాలా. ఫైన్. సో దే అంటే ప్లూరల్ కదా, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు క్లోజ్ చేస్తారంట. మనకి యాజ్ పర్ ద రూల్ ఫస్ట్ సెకండ్ వర్బ్ రావాలా. సో క్లోజ్ చేస్తారు. సో దే క్లోజ్, ఏం క్లోజ్ చేస్తారు? షాప్ అంట. ఓకే, దే క్లోజ్ ద షాప్. సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఓకే, at 10 PM. ఓకేనా? సో దిస్ ఇస్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. సో దే క్లోజ్ షాప్ at 10 PM. ఫైన్. సో వాళ్ళు షాప్ 10 గంటలకు క్లోజ్ చేస్తారు. అంటే డైలీ రొటీన్ కదా. సో డైలీ రొటీన్ 10 గంటలకు, నార్మల్గా షాప్ 10 గంటలకు క్లోజ్ అవుతుందంట.
సో దట్ ఈస్ ద థింగ్. సో నెక్స్ట్ మై కంపెనీ క్రెడిట్స్ ద సాలరీ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. అంటే కంపెనీ, నేను పని చేసే కంపెనీ వచ్చేసి ప్రతి నెల ఫస్ట్కి అది సాలరీ క్రెడిట్ చేస్తుంది. అంటే ఏమి, దట్ ఈస్ కామన్. ఓకే, కంపెనీ వాళ్ళ సాలరీ క్రెడిట్ చేసే డేట్ ఎప్పుడు అంటే ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. సో అందుకోసమే ఇప్పుడు చూడండి, కంపెనీ, మై కంపెనీ ఈజ్ థర్డ్ పర్సన్. ఇప్పుడు పర్సన్ అంటే ఇక్కడ కంపెనీ కూడా వచ్చేస్తుంది, ఏ యానిమల్ కానీ దెన్ థింగ్స్ కూడా వచ్చేసి థర్డ్ పర్సన్లో వచ్చేస్తుంది అది. సో how many companies are there? One company. So singular. So singular ఉంది కదా, థర్డ్ పర్సన్ సింగులర్. దెన్ క్రెడిట్కి ఎస్ యాడ్ అయిపోతుంది, క్రెడిట్స్. మై కంపెనీ క్రెడిట్స్ ద సాలరీ ఆన్ ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్. ఓకేనా, కొద్దిగా అర్థమవుతుంది అనుకుంటా. దెన్ ఓకే, హీ ఫస్ట్ పర్సన్ సింగులర్, హీ సెలబ్రేట్కి ఎస్ యాడ్ అవుతుంది, సెలబ్రేట్స్. ఓకేనా, సో హీ సెలబ్రేట్ బర్త్డే ఎవ్రీ ఇయర్. అంటే అతను ప్రతి సంవత్సరం బర్త్డే జరుపుకుంటాడు. ఓకేనా, సెలబ్రేట్ చేసుకుంటాడు. సో ప్రతి ఇయర్ కదా. ఓకే, సో అందుకోసం అగైన్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలా. ఏదైనా రిపీటెడ్ సెంటెన్స్ మనం ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్లోనే చెప్పాలా. సో ప్రతి ఇయర్ అతను ఓకే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఫైన్. సో ఆల్ మై ఫ్రెండ్స్, ఓకేనా, ప్లూరల్ ఇది. ఆల్ మై ఫ్రెండ్స్ గో టు ద మూవీ ఆన్ ఎవ్రీ వీకెండ్. అంటే ఏమి, ఓకే, ఇది కూడా దీంట్లోనే వస్తుంది. చూడండి, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ప్రతి వీకెండ్కి మూవీకి వెళ్తాడు. అంటే ఏమి, రొటీనే కదా, రిపీటెడే కదా. సో వీకెండ్ వస్తేనే చాలు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి కలిసి మూవీకి వెళ్తారంట. సో ఆల్ మై ఫ్రెండ్స్ ఇస్ అ సబ్జెక్ట్. ఏం చేస్తారు వాళ్ళు, వెళ్తారంట. గో. సో V1 కదా, గో. ఫైన్. సో ఎక్కడ వెళ్తారు, టు ద మూవీ. ఓకే, సో ఆల్ మై ఫ్రెండ్స్ గో టు ద మూవీ. ఎప్పుడు, ఆన్ ఎవ్రీ వీకెండ్స్. అంటే ప్రతి వీకెండ్కి వాళ్ళు ఓకే మూవీకి వెళ్తారు. సో సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఏ సెంటెన్స్ వస్తాయంటే రిపీటెడ్ సెంటెన్స్. ఓకే, రొటీన్ సెంటెన్స్ ఉంటాయి కదా, అవి అన్నీ దీంట్లో వస్తాయి. ఓకే, అది ఏ దాంట్లో వేరే టెన్స్లో రాదు, మనం దీంట్లోనే చెప్పాలా. సో అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వన్ మోర్ అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఇట్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, అండ్ ఛానల్ని ప్రమోట్ చేయండి. ఓకే, లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.